కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్న చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి సాధ్యపడిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలు అందాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా వికారాబాద్ జిల్లా తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా మరి 4 నెలల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యాపారులకు కానీ అన్ని విధాల ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందుబాటులో ఉండి మంచి జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆయన చేసినటువంటి సేవలే 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా నీరు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పుకోవడమైనా తక్కువనే. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారో మీరు బాగా ఆలోచన చేయాలి. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఈయన కూర్చే లేదు. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారికి బలం రావాలంటే, రోహిత్ రెడ్డికి బలం రావాలంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరందరూ కంకణబద్ధులై కేసీఆర్ బలాన్ని చేకూర్చవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా.